ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, సపోర్ట్ కూడా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు 2014లో అంటే అధికారంలోకి రాకముందు కరెక్ట్గా 12 సంవత్సరాల కిందట ఏం మాట్లాడారో. నీకో చట్టం, నాకో చట్టం, వాడికో చట్టం కాదు. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తలపై తీసేసే చట్టం. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తీసే చట్టం తీసుకొస్తామని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సేమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి ఆ వీడియో చూడండి. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అదే మాట మాట్లాడుతున్నారు. మీరు యువత పాలిటిక్స్లోకి రానవసరం లేదు, కానీ పాలిటిక్స్ని గమనించాలి. పవన్ కళ్యాణ్ తప్పు చేసిన ఇలా తీసి పక్కన పెట్టేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియో వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలా పక్కన పెట్టేయండి. హాట్ పొటాటో లాగా ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత ఏం చేంజ్ లేదు, సేమ్ అలా మాట్లాడాలంటే నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఓన్లీ వన్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గారికే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అధికారంలోకి రావడానికి చాలా మాటలు చెప్తారు, అధికారంలోకి రావడానికి వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద ఉండడం అన్నది చాలా